ఇంకో 4 శారీస్ అయితే ఇస్తున్నానండి. అంటే జస్ట్ ఇప్పుడే వచ్చినియి. అయితే నేనేం చేస్తానో తెలుసా? ఈ శారీ లోపల కవర్స్ ఉంటాయి కదా! అంటే పేపర్స్ ఉంటాయి కదా! అవి తీసేస్తానండి. యాక్చువల్‌గా ఈ పేపర్ అయితే బాగోలేదు గానీ పక్కన పడేస్తాను. నార్మల్‌గా అయితే వేరే వైట్ పేపర్స్ వస్తాయి కదా! అది పక్కన పెట్టేసి మనకి స్టిచ్చింగ్ ఛానల్ ఉంది కదా! వాళ్ళకి ఏమైనా హ్యాండ్స్ కటింగ్ కావాలన్నా, బాడీ కటింగ్ కావాలన్నా ఆ పేపర్ మీద కట్ చేసి చూపిస్తాననమాట. అలా వేస్ట్ చేయకుండా ఉంటాను. టోటల్‌గా మనకిప్పుడు 4 శారీస్ ఉన్నాయండి. ఈ 4 శారీస్‌కి 2 శారీస్ అయితే పోగులు బయటికెళ్తాయి బ్లౌజ్ కుడితే. వాళ్ళకి ఓవర్‌లాక్ చేయాలా లేదా అని మెసేజ్ పెట్టాను. ఇంకా రిప్లై రాలేదు. సో, దీని మీద వచ్చిన ఈ ఫాల్స్‌కి అట్టలుంటాయి కదా! ఫాల్స్ వాళ్ళే తెచ్చుకున్నారు. అట్టలుంటాయి కదా! ఈ అట్టలు తీసేసి పక్కన పెట్టుకుంటానండి. ఎందుకంటే మనకి బాడీ కొలతలు రాయాలన్నా, లేదంటే మనకి బిల్లు వేయాలన్నా ఈ అట్ట ముక్కలనేవి బాగా యూజ్ అవుతాయన్నమాట. చాలా స్టోర్ చేసి పెట్టుకున్నాను నేను. అట్ట ముక్కల మీద మనం బాడీ మెజర్‌మెంట్స్ రాసామనుకోండి స్టిఫ్‌గా ఉంటుంది. బిల్లు రాసినా కూడా స్టిఫ్‌గా ఉంటుంది. చిరిగిపోదనమాట. సో, తర్వాత వాళ్ళకి బ్యాగ్‌లో పెట్టేస్తాను. ఇలా కొలత రాసుకుంటాను. లేదంటే బిల్ అన్నా వేస్తాను. మీరు కూడా ఈ టిప్ యూజ్ అయితే వాడుకోండి బావుంటుంది.